ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్కి మన ఉనికి గురించి ఫ్యూచర్లో ఎప్పుడైనా తెలిసింది అంటే మేబీ దానికి రీజన్ ఈ వోయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఒక మిస్టీరియస్ ఆబ్జెక్ట్ అయిన గోల్డెన్ రికార్డ్ ప్లేట్ని ఏలియన్స్ కోసం వోయేజర్ 1కి అటాచ్ చేశారు. దీని స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుంది. ప్రెసెంట్ ఇది మనకి ఎంత దూరంలో ఉందో తెలుసా? 25 బిలియన్ కిలోమీటర్స్. స్పేస్లోని కాస్మిక్ రేడియేషన్, ఫ్రీజింగ్ టెంపరేచర్ అండ్ కంప్లీట్ డార్క్నెస్లో కూడా ఇది మనకు సిగ్నల్స్ పంపిస్తుంది. ఈ వీడియోలో మనం ఈ వోయేజర్ 1 చుట్టూ ఉన్న ప్రతి మిస్టరీని డీకోడ్ చేద్దాం. నాసా 1977లో వోయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేసింది. ఎందుకంటే జూపిటర్, శాటర్న్, యురానస్, నెప్ట్యూన్ ప్లానెట్స్ 176 ఇయర్స్కి ఒకసారి ఒక పర్ఫెక్ట్ అలైన్మెంట్లోకి వస్తాయి. సైంటిస్టులు దీనిని గ్రాండ్ టూర్ అని పిలుస్తారు. సో ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. వోయేజర్ 1 జూపిటర్ అండ్ శాటర్న్ గురించి అండ్ వాటి మూన్స్ గురించి ఎన్నో మిస్టరీస్ ని డిస్కవర్ చేసింది. మెయిన్ గా శాటర్న్ రింగ్స్, జూపిటర్ రెడ్ డాట్ అండ్ ఐఓ మూన్ పై వోల్కానోస్ ని డిస్కవర్ చేసింది. ఇదే ఫస్ట్ టైం వోల్కానోస్ మన ఎర్త్ మీద కాకుండా బయట డిస్కవర్ చేయడం. ఇందులో షాకింగ్ మిస్టరీ ఏంటంటే మన భూమి నుండి శాటర్న్ గ్రహానికి వెళ్లే అంత ఫ్యూయల్ వోయేజర్ 1లో లేదు. కానీ ఎలా అంత దూరం వెళ్ళగలిగింది? జూపిటర్ గ్రావిటీని ఒక జైంట్ స్లింగ్ షాట్ లా యూస్ చేసుకుంది. అంటే జూపిటర్ గ్రహం తన గ్రావిటీతో మన వోయేజర్ని శాటర్న్ వైపు ఫోర్స్గా తరిమింది. అలా శాటర్న్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ శాటర్న్ గ్రావిటీని యూస్ చేసుకొని ఇంటర్స్టెల్లర్ స్పేస్లోకి వెళ్ళింది. దీనినే గ్రావిటీ అసిస్ట్ అంటారు. కానీ మిషన్ అయిపోయిన తర్వాత కూడా వోయేజర్ తన జర్నీని కంటిన్యూ చేసింది. ఇది ఇప్పుడు ఎంత దూరంలో ఉందంటే ఒక సిగ్నల్ పంపిస్తే అది మన ఎర్త్కి చేరడానికి దాదాపు ఒక రోజు సమయం పడుతుంది. అసలు 48 ఇయర్స్ క్రితం లాంచ్ అయిన ఒక మిషన్ ఇంకా ఎలా బతికి ఉంది? అదే మన నెక్స్ట్ మిస్టరీ. చాలా స్పేస్ క్రాఫ్ట్స్ 5 to 10 ఇయర్స్ లేదా కొన్ని మిషన్స్ అయితే ఒక 20 ఇయర్స్ దాకా వర్క్ చేస్తాయి. కానీ వోయేజర్ ఆల్మోస్ట్ హాఫ్ సెంచరీ ఇంకా వర్క్ అవుతుంది, మనతో మాట్లాడుతూనే ఉంది. ప్రెజెంట్ ఇది ట్రావెల్ చేస్తున్న ప్లేస్ చాలా మిస్టీరియస్గా ఉంటుంది. అక్కడ సోలార్ ప్యానెల్స్కి సరిపడ సన్లైట్ లేదు, టెంపరేచర్ ఆల్మోస్ట్ 0 దగ్గర ఉంటుంది. అలాగే కాస్మిక్ రేడియేషన్ ప్రతిరోజు వోయేజర్లోని ఎలక్ట్రానిక్స్ని అటాక్ చేస్తూనే ఉంటుంది. ఇలాంటి ఎన్విరాన్మెంట్లో ఏ మిషన్ అయినా ఎప్పుడో ఫెయిల్ అవ్వాలి. కానీ వోయేజర్ మాత్రం ఇంకా సిగ్నల్స్ పంపిస్తూనే ఉంది. దాని సీక్రెట్ సోలార్ ప్యానెల్స్ కాదు, వోయేజర్ లోపల ఉన్న రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్, షార్ట్గా ఆర్టీజీ అనే న్యూక్లియర్ పవర్ సోర్స్ ఉంది. రేడియో యాక్టివ్ మెటీరియల్ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హీట్ని ఎలక్ట్రిసిటీగా మార్చి స్పేస్ క్రాఫ్ట్ని రన్ చేస్తుంది. కానీ ప్రతి సంవత్సరం ఆ పవర్ కొంచెం తగ్గిపోతుంది. అందుకే నాసా ఇంజనీర్స్ ఒక డెసిషన్ తీసుకున్నారు. వోయేజర్ లైఫ్ పెంచడానికి దానిలోని ఇన్స్ట్రుమెంట్స్ని ఒక్కొక్కటిగా షట్ డౌన్ చేయడం స్టార్ట్ చేశారు. పవర్ సేవ్ చేయడానికి అన్నెసెసరీ సిస్టమ్స్ అన్ని ఆఫ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇంకొక అన్బిలీవబుల్ ఫ్యాక్ట్ ఉంది. వోయేజర్ నుండి వచ్చే రేడియో సిగ్నల్ ఎర్త్కి చేరేసరికి అది చాలా వీక్గా ఉంటుంది. అమెరికా, స్పెయిన్, ఆస్ట్రేలియాలో ఉన్న జైంట్ డీప్ స్పేస్ నెట్వర్క్ యాంటెనాస్ వల్ల మాత్రమే మనకు ఆ సిగ్నల్స్ అందుతున్నాయి. లేకుంటే ఎప్పుడో మనం వోయేజర్ని పర్మనెంట్గా కోల్పోయేవాళ్ళం. అయితే వోయేజర్ 1 మిషన్లో అత్యంత ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో మీకు తెలుసా? వోయేజర్ 1 లాంచ్ చేసే టైంలో సైంటిస్టులకి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. ఒకవేళ హండ్రెడ్స్ లేదా థౌజండ్స్ ఇయర్స్ తర్వాత ఏదైనా అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్కి మన వోయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ దొరికితే వాళ్ళకి మన గురించి ఎలా తెలుస్తుందా అని. అప్పుడు వాళ్ళు ఒక గోల్డెన్ రికార్డ్ ప్లేట్ని తయారు చేసి దాంట్లో మన ఎర్త్కి సంబంధించిన డీటెయిల్స్ లైక్ మనుషులు ఎలా ఉంటారు, మన భూమి, సూర్యుడు, సోలార్ సిస్టమ్, ఎనిమల్స్, నేచర్ సౌండ్స్, మ్యూజిక్ ఇంకా చాలా వాటిని ఆ గోల్డెన్ రికార్డ్లో సేవ్ చేశారు. అందులో మన ఇండియాకి సంబంధించిన నమస్తే అనే వాయిస్ రికార్డ్ కూడా ఉంది. కానీ ఏలియన్స్కి ఇది దొరికినా వాళ్ళు దీనిని ఎలా ప్లే చేస్తారు అనే డౌట్ మీకు వచ్చిందా? సైంటిస్టులు సింబల్స్ ద్వారా ఈ గోల్డెన్ రికార్డ్ని ఎలా ప్లే చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎందుకంటే ఏలియన్స్కి మన లాంగ్వేజ్ అర్థం కాకపోయినా సైన్స్ ఈస్ యూనివర్సల్ అని సైంటిస్టులు నమ్మారు. ఇప్పుడు వోయేజర్ మన భూమి నుండి 6 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో నాసా 1990లో లాస్ట్ వన్ టైం కెమెరాస్ని మన భూమి వైపు తిరగమని కమాండ్ ఇచ్చింది. అప్పుడు తీసిన ఈ చిన్న బ్లూ డాటే మన భూమి. ఆ చిన్న డాట్లోనే ప్రతి మనిషి, ప్రతి దేశం, ప్రతి యుద్ధం, ప్రతి సివిలైజేషన్, మన చరిత్ర అంతా ఆ ఒక్క చిన్న డాట్లోనే జరిగింది.
ఆ ఫోటో హిస్టరీలో అత్యంత ఎమోషనల్ ఫోటోగ్రాఫ్స్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈ ఫోటో తీసిన కొన్ని రోజుల తర్వాత పవర్ సేవ్ చేయడానికి నాసా వోయేజర్లోని కెమెరాస్ని పర్మనెంట్గా ఆఫ్ చేసింది. అప్పటి నుండి వోయేజర్ మళ్ళీ ఎప్పుడూ ఒక్క ఫోటో కూడా తీయలేదు. వోయేజర్ మన సోలార్ సిస్టమ్ని వదిలి కంప్లీట్ అన్నోన్ టెరిటరీలోకి ఎంటర్ అయ్యింది. కానీ అది అంత సింపుల్గా జరగలేదు. 2012 వోయేజర్ 1 మ్యాన్కైండ్ హిస్టరీలోనే ఎప్పుడూ జరగని ఒక ఫీట్ని అచీవ్ చేసింది. అది మన సోలార్ సిస్టమ్ బౌండరీని దాటింది. కానీ ఇక్కడ చాలా మంది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. వోయేజర్ నిజంగానే సోలార్ సిస్టమ్ నుండి బయటికి వెళ్ళిపోయిందా? ఆన్సర్ అవును, కానీ కంప్లీట్గా కాదు. ఎందుకంటే మన సోలార్ సిస్టమ్ అంటే ప్లానెట్స్ మాత్రమే కాదు, సన్ గ్రావిటీ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా చాలా దూరం వరకు ఉంటుంది. కానీ వోయేజర్ క్రాస్ చేసింది ఒక డిఫరెంట్ బౌండరీ. దాని పేరు హీలియోపాస్. హీలియోపాస్ అంటే మన సూర్యుడు రిలీజ్ చేసే సోలార్ విండ్ అక్కడ వీక్గా ఉంటుంది. ఇంకా ఇంటర్స్టెల్లర్ స్పేస్ నుండి వచ్చే పార్టికల్స్ డామినేట్ చేయడం స్టార్ట్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మన సన్ ఇన్ఫ్లుయెన్స్ ముగిసి యూనివర్స్ ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయ్యే ప్లేస్. వోయేజర్ 1 మ్యాన్కైండ్ ఫస్ట్ ఇంటర్స్టెల్లర్ ఎక్స్ప్లోరర్గా చరిత్రలో నిలిచిపోయింది. కానీ అసలు మిస్టరీ బౌండరీ దాటిన తర్వాతే స్టార్ట్ అయ్యింది. ఈ టైంలో వోయేజర్ 1 మన ఎర్త్ నుండి బిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ దూరంలో స్టార్స్ మధ్యలో ఉంది. అక్కడ ఏముంది? కొత్త ప్లానెట్స్, స్ట్రేంజ్ ఆబ్జెక్ట్స్ లేదా కంప్లీట్ ఎంప్టీనెస్. కానీ అక్కడ కలర్ఫుల్ నెబ్యులాస్ లేవు, ప్లానెట్స్ లేవు, మూన్స్ లేవు, ఓన్లీ కంప్లీట్ డార్క్నెస్ ఇంకా కాస్మిక్ రేడియేషన్. 1980లో సాటర్న్ గ్రహాన్ని దాటిన తర్వాత ఇప్పటి వరకు వోయేజర్ దగ్గరికి ఒక్క ప్లానెట్ కూడా రాలేదు. 45 ఇయర్స్ నుండి కంప్లీట్ లోన్లీనెస్. ఇప్పుడు వోయేజర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ప్లాస్మా, కాస్మిక్ రేస్, చార్జ్డ్ పార్టికల్స్ని మాత్రమే మెజర్ చేస్తుంది. ఈ డేటా సైంటిస్టులకి ఒక షాకింగ్ రియాలిటీని చూపించింది. ఇంటర్స్టెల్లర్ స్పేస్ ఎంటీ కాదు, ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అక్కడ కాన్స్టెంట్లీ మూవ్ అవుతున్నాయి. చార్జ్డ్ పార్టికల్స్ అన్ఇమాజినబుల్ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాయి. గెలాక్సీని షేప్ చేసే ఇన్విజిబుల్ ఫోర్సెస్ అక్కడ ఉన్నాయి. అంటే వోయేజర్ మనం ఎప్పుడూ చేరుకోలేని ప్లేస్ నుండి యూనివర్స్ సీక్రెట్స్ని మన దగ్గరికి పంపిస్తుంది. కానీ అప్పుడే అన్ఎక్స్పెక్టెడ్గా ఒక పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. 2022లో నాసా కంట్రోల్ రూమ్లో అందరినీ కన్ఫ్యూజ్ చేసిన ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే వోయేజర్ 1 హెల్తీగా ఉంది, పవర్ సిస్టమ్స్ నార్మల్, కమ్యూనికేషన్ కూడా నార్మల్. కానీ స్పేస్ క్రాఫ్ట్ పంపిన డేటా మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. నాసా ఇంజనీర్స్ దాదాపు 50 ఇయర్స్ ఓల్డ్ టెక్నాలజీని రివర్స్ ఇంజనీర్ చేస్తూ ఫైనలీ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేశారు. ఫాల్టీ కంప్యూటర్ మెమొరీ రాంగ్ ఇన్ఫర్మేషన్ జనరేట్ చేస్తుంది. కానీ ప్రాబ్లం ఐడెంటిఫై చేయడం ఒక ఛాలెంజ్ అయితే రిపేర్ చేయడం ఇంకొక మిరాకిల్. ఎందుకంటే వోయేజర్ అప్పటికే మన భూమి నుండి 24 బిలియన్ కిలోమీటర్స్ కంటే ఎక్కువ దూరంలో ఉంది. నాసా ఎర్త్ నుండి ఒక సాఫ్ట్వేర్ కమాండ్ని పంపించింది. ఆ సిగ్నల్ ఆల్మోస్ట్ ఒక రోజు ట్రావెల్ చేసి వోయేజర్ దగ్గరికి వెళ్ళింది. వోయేజర్ ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయింది. మళ్ళీ కరెక్ట్గా కమ్యూనికేట్ స్టార్ట్ చేసింది. ఆల్ హ్యాపీస్ అనుకుంటున్న టైంలో మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వచ్చింది. 2024లో వోయేజర్ 1 ఆల్మోస్ట్ సైలెంట్ అయిపోయింది. సైంటిఫిక్ డేటా ఆగిపోయింది. ఇంకా అందరూ ఇదే ఈ మిషన్ ఎండ్ అనుకున్నారు. కానీ నాసా 25 బిలియన్ కిలోమీటర్స్ దూరం నుండి రిమోట్గా దానిని రిపేర్ చేసి మళ్ళీ డేటా పంపేలా చేసింది. ప్రతిసారి వోయేజర్ ఎండ్ అయిపోయింది అనుకున్నా అది మళ్ళీ సర్వైవ్ అవుతూనే ఉంది. అందుకే చాలా మంది వోయేజర్ని ద స్పేస్ క్రాఫ్ట్ దట్ రెఫ్యూసెస్ టు డై అని పిలుస్తారు. వోయేజర్ ఇప్పటికీ కూడా మనతో కాంటాక్ట్లో ఉంది. కానీ 2030లో ఏదో ఒక టైంలో వోయేజర్ 1కి మనకి కనెక్షన్ కట్టి శాశ్వతంగా దూరం అయిపోతుంది. ఎందుకంటే ఆర్టీజీ పవర్ సోర్స్ ప్రతి సంవత్సరం కొంచెం తగ్గిపోతుంది. కానీ తన జర్నీ మాత్రం ఆగదు. వోయేజర్ 1 తన 49 ఇయర్స్ జర్నీలో దాదాపు ఒక లైట్ డే మాత్రమే ట్రావెల్ చేసింది. ఒక లైట్ ఇయర్ ట్రావెల్ చేయాలంటే ఈ జర్నీని ఇంకా 365 టైమ్స్ రిపీట్ చేయాలి. కానీ వోయేజర్ 1 స్పేస్ క్రాఫ్ట్ స్పేస్లో ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. ఎప్పటికైనా దీనిని ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ కనుగొంటుందా, లేదా ఈ అనంత విశ్వంలో ఒంటరిగా ట్రావెల్ చేస్తూనే ఉంటుందా? మీ ఒపీనియన్ కమెంట్స్లో తప్పకుండా చెప్పండి.